అభిరుచి కలిగిన సూపర్ మామ్స్ అందరికీ మన న్యాచురల్ ఆయిల్ సూపర్ మామ్ షోకి స్వాగతం సుస్వాగతం. స్నాక్ లో ఈ రోజు పిల్లలకి ఇష్టమైన స్నాక్. పిల్లలకి ఇష్టమైంది ఏంటి చెప్పగలుగుతారా? అస్సలు చెప్పలేరు. ఒక్కొక్క ఏజ్ లో వాళ్ళకి టేస్ట్ బడ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి అడుగుతూ ఉంటారు. అయితే అందులో ముఖ్యమైనది వాళ్ళకి బర్గర్స్, పిజ్జాస్, అలాగే ఈ ఫాస్ట్ ఫుడ్స్ అంటే చాలా చాలా ఇష్టం కదా. మరి అందులో చైనీస్ అంటే ఇంకెంత ఇష్టం ఉండదు చెప్పండి. చైనీస్ అంటే ఎవరికైనా ఇష్టం. మరి ఎప్పుడు నూడిల్సే ఎందుకు చేసుకోవాలి? నూడిల్స్ని మనము సింపుల్గా మన స్టైల్లో ఈ వర్షాకాలము చక్కగా పకోడాలు చేసుకోవచ్చు. ఈ డిష్ మీరు సర్వ్ చేశారంటే నూడిల్స్ కన్నా ఎక్కువగా అని వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు మనం చేసే డిష్ వచ్చేసి నూడిల్స్ పకోడా. కూరగాయలు ఎక్కువగా వేసేసి నూడిల్స్ చేస్తాను. అయితే అవి ఎక్కువగా వేయటం వల్ల ఏం చేస్తారు, ఈ కూరగాయలని కూడా వేరి పారేయటం వాళ్ళకి అలవాటు కదా పిల్లలకి. అయితే ఇంకో బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే అప్పుడప్పుడు ఇలా మీరు స్నాక్గా పకోడాలు చేసేసేయండి. కూరగాయని కూడా మొత్తం తినేస్తారు. ఫస్ట్గా మనము నూడిల్స్ బాయిల్ చేయాలి కదా. ఈ నూడిల్స్ పకోడాకి నూడిల్స్ యూజువల్గా హోల్ బంచ్ అంటే ఒక ప్యాకెట్ లాగా వస్తుంది కదా. సో మీరు అవి తీసేసుకొని విరక్కొట్టకండి. నూడిల్స్ యూజువల్గా విరక్కొట్టరు, హోల్ ప్యాకెట్ని అలాగే వేసేసి నూడిల్స్ చేస్తారు. అయితే నేను యూజువల్గా ఈ డిష్ అలాగే కట్లెట్ కూడా చేస్తాను. సో కట్లెట్ ఈ నూడిల్స్ నేను ఏం చేస్తానంటే, మనకి రాలిపోతాయి కదండి మన నూడిల్స్ ప్యాకెట్ అంటే హోల్ బంచ్ నుంచి ఇలా రాలిపోయి ఉంటాయి. అవి చిన్న చిన్నగా ఉంటాయి చూడండి ఇలా. ఇవి నూడిల్స్కి పనికిరావు. సో వీటిని మనం బెస్ట్ ఎలా యూజ్ చేయాలి అంటే కట్లెట్, లేదంటే పరోటా, లేదంటే ఇలా పకోడా, వీటికి ఎక్కువగా యూజ్ చేస్తే బాగుంటుంది. లేదంటే కోటింగ్కి ఎప్పుడన్నా కట్లెట్స్ లేదంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏదన్నా స్నాక్ చేసినప్పుడు వాటికి కోటింగ్స్కి కూడా మీరు ఇది వాడుకోవచ్చు. సో చూడండి ఇవి చాలా చిన్న చిన్న పీసెస్గా ఉన్నాయి, ఎక్కువ పెద్ద పెద్ద పీసెస్ లేవు. సో ఫస్ట్గా మనం వీటిని బాయిల్ చేసుకుందాం. మనం రెగ్యులర్గా నూడిల్స్ ఎలా బాయిల్ చేసుకుంటామో సేమ్ అలాగే. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువగా వేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనం ఇందులో సోయా సాస్, అలాగే వెనిగర్, చిల్లీ పేస్ట్ ఇవన్నీ వేస్తాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా కొంచెం తక్కువగా సాల్ట్ వేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ వెజిటబుల్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని మీరు కావాలంటే పచ్చివే యూజ్ చేయొచ్చు. లేదంటే ఈ నూడిల్స్ బాయిల్ అయిపోయిన తర్వాత నూడిల్స్ తీసేసి పక్కన పెట్టినప్పుడు ఇదే వేడి నీళ్ళలో 1 నిమిషం వేసి తీసేయచ్చు. నేను యూజువల్గా అయితే మన రెగ్యులర్ నూడిల్స్ చేసేటప్పుడు నేను ఎక్కువగా కుక్ చేయను, అంటే నీళ్ళల్లో వేసుకొని డైరెక్ట్గా ప్యాన్లో వేసేసి వేడి వేడి ప్యాన్లో సాటే చేస్తాను. అప్పుడు క్రంచీగా ఉంటాయి వెజిటబుల్స్. యూజువల్గా అలాగే ఉండాలి. మరి ఇప్పుడు ఫస్ట్ మనము ఏం చేద్దామంటే ఈ బౌల్లో అన్నీ వేసేసుకుంటాను. ఇవన్నీ పచ్చి వెజిటబుల్స్. ఎనీవే మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి పచ్చివే వేసుకున్నా సరిపోతాయి. ఇందులో ఎక్కువగా బీన్స్, నేనైతే కూరగాయలు ఎక్కువగా వాడటం ఇష్టపడతాను. ఎందుకంటే పిల్లలకి డైరెక్ట్గా వెజిటబుల్స్ ఇస్తే పక్కన పడేస్తారు కాబట్టి ఇలా అంటే వాళ్ళు తినే స్టైల్లో సర్వ్ చేస్తే హ్యాపీగా తింటారు. సో నేను అలా సర్వ్ చేస్తాను. మీరు కూడా మీ పిల్లలకి మరి ఎలా ఇష్టపడతారో మీరు కూడా వాళ్ళకి నచ్చినట్టు సర్వ్ చేసేయండి. ఇలాగే క్యారెట్స్ వేసేసాను, అలాగే క్యాప్సికమ్ అన్నీ సన్నగా పొడుగ్గా తరుక్కుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి చూడండి మంచి కలర్స్ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు మనం గ్రీన్ చిల్లీస్ ఇవి కూడా మామూలుగా మనం ఇవి ఎలా పొడుగ్గా ఉన్నాయో సేమ్ ఇవి కూడా అలాగే కట్ చేసుకున్నాం. సో ఇవి రెడీ. ఎక్కువగా వద్దు, కొంచెం చాలు. ఇవి కూడా నేను ఇప్పుడు మన బౌల్లో. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ కూడా అలాగే స్ప్రింగ్ ఆనియన్, ఉల్లిపాయ, ఇంకేవి కావాలంటే మీరు అవన్నీ వేసుకోవచ్చు. ఇవి కూడా సన్నగా కొంచెం పొడుగ్గా, అన్ని లెన్స్. నూడిల్స్ అంటేనే మరి లెన్స్. సో అన్ని లెన్స్గా కట్ చేసుకోండి. ఇవి కూడా చాప్. అలాగే జింజర్ గార్లిక్ కంపల్సరీగా వేసుకుంటే టేస్ట్. సో ఇక్కడ ఒక చిన్న పీస్
అల్లం ఉంది. ఈ అల్లంని కూడా కొంచెం సన్నగా మనం కట్ చేసుకుంటే సరిపోతుంది, పొడుగ్గా. ఇది కూడా ఇవన్నీ ఎక్కడో పోతాయండి మనము నూడిల్స్ చేసినప్పుడు, అందులోనే కలిసిపోతాయి. సో ఇవి తినరు అవి తినరు అని అస్సలు అనుకోకండి. మనం అలవాటు చేస్తేనే అన్నీ తింటారు. అల్లం కూడా కట్ అయిపోయింది, అలాగే వెల్లుల్లి కూడా కొంచెం ఎక్కువ అవసరం లేదు, ఒక 2-3 రెబ్బలు సరిపోతాయి. ఇప్పుడు ఇందులో మనం ఈ ఉల్లిపాయ కూడా వేసేసుకుందాం, అలాగే వెల్లుల్లి అల్లం 2. ఇంకా ఇక్కడ మన నూడిల్స్ ఒక్కసారి చెక్ చేసుకుందాం, రెడీ అవుతున్నట్టే. నూడిల్స్ ఎప్పుడైనా ఆల్దంతే అంటే లైట్గా బయట అనేది తగలాలి, ఎక్కువగా బాయిల్ అవ్వకూడదు. నూడిల్స్ టూ మచ్ బాయిల్ అయితే ముద్దలాగా అయిపోతాయి. మనకు నూడిల్స్ చక్కగా విడివిడిగా ఉండాలి అని అంటే కొంచెం ఇలా కట్ చేసినప్పుడు ఇలా కట్ అవ్వాలి, మధ్యలో మనకి కొంచెము ఇలా వైట్గా తగలాలి, అప్పుడే మన నూడిల్స్ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. సో ఇది ఇలా ఉండాలి. ఇది ఇంకొక 1 మినిట్లో రెడీ అయిపోతుంది. అంత లోపల మనం ఇక్కడ మరి ఏంటి నూడిల్స్కి వేసేది, సోయా సాస్. సో కొంచెం మంచిగా సోయా సాస్, అలాగే ఇందులో చిల్లీ పేస్ట్ వేస్తున్నాను. మీ దగ్గర చిల్లీ పేస్ట్ లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు, మిరియాల పొడి వేసుకోండి సరిపోతుంది. సో చిల్లీ పేస్ట్, కొంచెం వెనిగర్, సేమ్ మన నూడిల్స్ ఎలా చేస్తామో సేమ్ అలాగే కొద్దిగా షుగర్, ఎక్కువ కాదు కొంచెం షుగర్, స్లైట్ స్వీట్ టచ్ కోసము. అలాగే ఇందులో మరి ఫస్ట్గా ఇది వేసి ఒక్కసారి మిక్స్ చేద్దాము, ఆ తర్వాత మనం నూడిల్స్ కూడా ఇందులో వేసుకుందాం. సాల్ట్ అస్సలు వేయలేదు ఈ వెజిటేబుల్స్లో, అక్కడ వేసాము. అలాగే ఇందులో మెయిన్ వచ్చేసి మన వెనిగర్, ఇంకా చిల్లీ పేస్ట్, అలాగే సోయా సాస్లో సాస్ ఉంటుంది కాబట్టి నేను ఇంకా ఎక్కువగా సాస్ వేసుకోలేదు. వీటిని ఫస్ట్గా మనం బాగా మిక్స్ చేసుకుందాం. మరి మన ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా మిక్స్ చేసేసుకున్నాను. చూడండి మంచి రెడ్ కలర్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నూడిల్స్ కూడా రెడీ. స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఈ నూడిల్స్ని వాటర్ తీసేసి మనం దీంట్లో వేసుకుందాం. మరి ఎక్కువగా వాటర్ ఉండకూడదు, ఎందుకంటే ఆల్రెడీ చూడండి మన వెజిటబుల్స్ ఎంత మాయిశ్చర్ వచ్చేసింది, ఎందుకంటే ఇందులో సోయా సాస్, వెనిగర్ అవన్నీ వేసేసరికి కొంచెం మనకి నీళ్ళు వచ్చేసాయి ఆటోమేటిక్గా. సో ఇది మాత్రాన మొత్తం వాటర్ తీసేసేయండి. ఇది ఇప్పుడు దీంట్లో వేసేసుకోండి. సో ఫస్ట్ కొన్ని వేసేసుకొని చూద్దాం, ఆ తర్వాత మిగతా అవసరమైతే వేసుకుందాం. ఇప్పుడు ఇది కూడా పర్ఫెక్ట్గా మిక్స్, మంచి కలర్ గ్రీన్, రెడ్ అండ్ ఆరెంజ్. మరి ఏం వేసుకుంటే మనకి బజ్జీల్లాగా పకోడీలాగా వస్తాయి? బియ్యపిండి, కొంచెం శనగపిండి. సో ఫస్ట్గా మనం కొంచెం బియ్యపిండి వేసుకుందాం క్రిస్పీ టెక్స్చర్ కోసం. ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి, అలాగే ఇందులో శనగపిండి. ఇంకా అస్సలు వాటర్ వేసుకోకండి, ఎందుకంటే ఇదే ఫుల్గా మాయిశ్చర్ ఉంది. ఈ దాంతోనే మనం మొత్తం మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి మంచిగా పట్టేసుకుంటుంది. నూడిల్స్ పకోడా కోసం రెడీ అయిపోయింది మిక్స్చర్. ఈ నూడిల్స్ ఫ్రై చేయడం కోసం న్యాచురల్ ఆయిల్నే వాడుతున్నాము. సో ఇందులో omega-6 ఫ్యాటీ యాసిడ్స్ మరియు విటమిన్ A, D, E ఉన్నాయి. సో టేస్ట్ సో లైట్గా ఉంటాయి. మనం ఇప్పుడు ఫస్ట్గా కొంచెం ఒక్కటి వేసుకొని చూద్దాము. మనం ఉల్లిపాయ పకోడా ఎలా వేసుకుంటామో సేమ్ అలాగే. ఆయిల్ పర్ఫెక్ట్గా ఉంది, వేడిగానే ఉంది, మరీ ఎక్కువ వేడి లేదు. సింపుల్గా ఒక ఇలా ముద్దలాగా పట్టేసుకొని జస్ట్ ఇలా వదిలేసాను అంతే. సో ఒక బ్యాచ్ వేసేసాను. మరి ఇవి మనం ఇప్పుడు ఫ్లేమ్ పెంచేసి కాలనిద్దాం. మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు మనం దీన్ని కాలనిద్దాం. అయితే చూడండి ఒక వాయ ఇలా వేసాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఈ వేడి నూనె లైట్గా ఇలా వేసుకుంటే మనకు కొంచెం ఆ క్రిస్పీగా వస్తాయి. ఇవి ఇంకొంచెం కలర్ రావాలి. ఇంకొంచెం కలర్ వచ్చిన తర్వాత మరొక బ్యాచ్ వేసుకుందాం. మరి ఇక్కడ చూడండి మన పకోడాలు రెడీ అయిపోయాయి. నూడిల్స్ పకోడా రెడీ. మంచిగా క్రిస్పీగా చాలా చక్కగా ఉంటాయి. అయితే నేను సాల్ట్ మీరు చూసారో లేదో మనం దీంట్లో అస్సలు వేసుకోలేదు. ఫస్ట్ ఒక బ్యాచ్ వేసుకుని చూడండి, సాల్ట్ సరిపోయింది అంటే ఇంకా మీరు
డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ చేస్తాను. టేస్ట్ చేసి ఆ తర్వాత సాల్ట్, కొంచెం సాల్ట్ పడుతుంది ఎందుకంటే నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు. సోయా సాస్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా నేను సాల్ట్ వేసుకోలేదు, కొంచెం సాల్ట్ పడుతుంది. మరి ఇప్పుడు మరొక బ్యాచ్ ఇంకా వేసేసుకోవటమే సింపుల్గా. సో జస్ట్ ఇలా వదిలేసేయండి, అంతే అంతే సింపుల్. సో కొంచెం స్టవ్ చిన్నగా చేసేస్తే మరి ఇవి చక్కగా కాలిపోతాయి. ఒక 2 minutes కొంచెం పైకి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్లేమ్ పెంచేస్తే బయట క్రిస్పీ, లోపల కూడా కుక్ అయిపోతాయి. ఇప్పుడు మనం ఈ చక్కటి క్రిస్పీ అయిన నూడిల్ పకోడాని టేస్ట్ చేసేద్దాం. వినిపిస్తుందా శబ్దం మీకు? క్రిస్పీగా ఇలా చేసి ఇచ్చేయండి, పిల్లలు లొట్టలు వేసుకుంటూ తింటారు. కొంచెం పక్కన టమాటో కెచప్ ఇచ్చేయండి, ఇంకా అనుకుంటూ ఎగురుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి. ఎక్కువ పిండి వేసుకోలేదు, కొంచెం పిండి వేసుకున్నాను కాబట్టి మంచిగా అన్ని కూరగాయలు తగులుతూ, ఆ కూరగాయలు కూడా పచ్చిగా లేకుండా చాలా చక్కగా ఉన్నాయి ఈ నూడిల్స్ పకోడా. మరి ఏమంటారు మామ్స్, ట్రై చేస్తారా? సింపుల్గా ఈ నూడిల్స్ పకోడాని తప్పకుండా ఈ వీకెండ్ అయినా వీక్ డే అయినా ఎప్పుడైనా, హౌస్ వైఫ్స్ అయితే వీక్ డేలో చేయండి, హౌస్ వైఫ్స్ కాదు వర్కింగ్ ఉమెన్ అయితే వీకెండ్లో తప్పకుండా ట్రై చేసి ఇది ఎవరికైనా పెట్టొచ్చు, వాళ్ళందరూ కంపల్సరీగా మీ వెనకాలే ఉంటారు. నూడిల్స్ పకోడా తయారు చేయ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో తగినన్ని నీళ్లు వేసుకుని నూడిల్స్ చూరని వేసుకొని నూడిల్స్ ఉడికేంత వరకు ఉడికించుకొని నీళ్లు తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకుని అందులో క్యాబేజీ లెన్స్ గా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్, అందులో ఉల్లిపాయ ముక్కలు, అలాగే అల్లం వెల్లుల్లి ముక్కలు, సోయా సాస్, చిల్లీ పేస్ట్, వెనిగర్, షుగర్ వేసుకుని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కావాలంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకుని మరొకసారి మిక్స్ చేసి ఉడకబెట్టిన నూడిల్స్ ని వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసి ఇందులో కొద్దిగా బియ్య పిండి, అలాగే శనగపిండి, కొంచెం వేడి నూనె వేసుకుని బాగా మిక్స్ చేసుకుని వేడి నూనెలో చిన్న ముద్దలుగా వేసుకుని మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసి టమాటో కెచప్ తో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. రేపు ఇదే టైంకి మళ్ళీ కలుద్దాం మన వీకెండ్ స్పెషల్లో. చక్కటి వెయిట్ చేయండి, మరి ఏం చూపిస్తానో.